హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మానస సరస్సులో ఆత్మ అనే కథతో మీ ముందరికి వచ్చాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఉత్తరాంధ్రలోని ఒక అందమైన ప్రకృతి క్షేత్రం మానస సరస్సు. గిరిజనులు పవిత్రంగా భావించే ఈ సరస్సు చుట్టూ దట్టమైన అడవి, శాంతమైన వాతావరణం ఉంటుంది. కాని రాత్రి పడ్డాక అక్కడ చెంత వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. గ్రామస్తులు చెబుతారు, సరస్సులో నీ ప్రతిబింబం కనిపిస్తే సరే, కాని అది కదలడం మొదలు పెడితే పాపం. ఒకరోజు హైదరాబాద్ నుండి వచ్చిన 5 కాలేజీ విద్యార్థులు సుధీర్, నీత, రిత్విక్, శ్రావణి మరియు అబిద్ ఫోటోగ్రఫీ ట్రిప్లో భాగంగా ఆ సరస్సు వద్ద క్యాంప్ వేయాలని నిర్ణయిస్తారు. అది పౌర్ణమి రాత్రి. సరస్సు నీళ్లు వెండివలయంలా మెరుస్తున్నాయి. అందరూ ఫోటోలు తీస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే రాత్రి 12కి సమీపంగా నీతా సరస్సు పక్కన తన మొబైల్ సెల్ఫీ తీస్తుంది. ప్రతిబింబం మారింది. ఆమె తీసిన ఫోటోలో తన ముఖానికి బదులుగా ఒక అన్యంగా నలుపు రంగు కన్నులతో పిరికిపాటి నవ్వుతో ఉన్న ముఖం కనిపిస్తుంది. ఆమె ఆశ్చర్యపోయి మళ్లీ చూస్తే సరస్సులో తన ప్రతిబింబం చేతులు కదిపినట్టు కనిపిస్తుంది. మిగతా ఫ్రెండ్స్కి చూపించేసరికి ఫోన్ పగిలిపోతుంది. అంతేకాదు, ఆ రాత్రి నీతా నిద్రలో మెలకువ లేకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఊరి పెద్ద వృద్ధుడు జంగయ్య వారిని హెచ్చరిస్తాడు. సరస్సు శాప కర్స్ట్. ఎవడు రాత్రి ఆ నీళ్లలో ముఖం చూసినా దాని మాయలో పడతాడు. అంతకు ముందు ఓ యువతి అదే పద్ధతిలో కనిపించకుండా పోయిందట. ఆమె ఆత్మ ఇప్పుడు సరస్సు నీళ్లలో నివసిస్తుందని చెబుతారు. ఆమె ప్రతిబింబాన్ని ఎవరు మళ్లీ బంధించినా ఆమె బలం పెరుగుతుంది. మరుసటి రోజు శ్రావణి, నీతా ఉండే టెంట్ వద్ద నిద్రలో గట్టిగా ఏడుపు వినిపిస్తుంది. లైట్స్ ఆఫ్ అయ్యి సరస్సు వైపు ఆరెంజ్ కలర్ గ్లో వస్తుంది. అందరూ వెళ్లి చూసేసరికి నీతా కనిపించదు. కాని సరస్సు మధ్యలో ఓ అమ్మాయి నీటిపై నడుస్తూ కనిపిస్తుంది. సుధీర్ ఆ అమ్మాయి గతాన్ని తెలుసుకుంటాడు. ఆమె పేరు మాళవిక. ఆమెను ప్రేమలో మోసం చేసినవాడు అదే సరస్సులో ముంచి చంపాడట. అప్పటినుంచి ఆమె ఆత్మ ఎవరైనా బాధలో ఉన్నవారిలోకి ప్రవేశిస్తుంది. సుధీర్ తన బ్లడ్ను నీళ్లలో పోసి ఆమెకు శాంతి కోరుతూ మొక్కుతాడు. చివరగా సరస్సు నీటిలో ఆ ప్రతిబింబం నెమ్మదిగా గాయపడి చిందరపడుతుంది. ఇంకెవ్వరినీ తీసుకుపోను అని ఒక అరుపు వినిపిస్తుంది.